అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 27 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అమావాస్య, నక్షత్రం కృతిక, కరణం నాగవ, పక్షం కృష్ణపక్షం, యోగం శుక్రవ, రోజు మంగళవారం, జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 8:10 నుండి 9:10 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:40 నుండి 5:25 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8 గంటల నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 27 తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. మకర రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి మంగళవారం నాడు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి. మీరు విద్యార్థులైతే, మీ విదేశాల్లో చదువుకోవాలనుకునే వారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురి చేస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు. కానీ ముఖ్యమైన పనులు రావడం వల్ల మీరు ఈరోజు వెళ్ళలేరు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు. ఈరోజు పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తాయి. ధనపరమైన ఇబ్బందులు ఎదురైనా సరే ఆర్థికంగా ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో సొంత నిర్ణయం చేయడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. ఈరోజు ప్రేమికులకు ఎంతో మనోహరమైన దినం. వారి హృదయ ద్వారాలు తెరుచుకొని తన ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తీకరించడానికి తగిన రోజు. వృద్ధులు ఈరోజు ఎంతో సంతోషకరమైన మానసిక స్థితిలో ఉంటారు. వారి కొత్త ఆధ్యాత్మిక లేదా కొత్త పద్ధతులను చేపట్టడానికి మంచి రోజు. చట్టపరమైన సమస్యలు వ్యూహాత్మకంగా దౌత్యపరంగా నిర్వహించాలి. అధిక విశ్వాసము లేదా తప్పుగా వెంచనున్న నమ్మకం ఈరోజు వినాశకరమైనది కావచ్చు. విద్యను పొందడానికి ఈరోజు చాలా మంచి రోజు. అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం ఉండడం వల్ల పూర్తిగా పాడు కావచ్చు. ఈరోజు రాణించాలని ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు రాణిస్తుంది. ఆహారం, వ్యాయామం, అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలి పైన మీ అభిప్రాయాన్ని మిమ్మల్ని ఆరోగ్యంగా రోజంతా ఫిట్గా ఉంచుతుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీరు ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలా మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. దాంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల కూడా మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పరవశాన్ని ఈరోజు మీరు అనుభవించబోతే వాటి మంచి చెడ్లను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతల్లాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులతో మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త.
బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ ఇంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత కలిగిన పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పని సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీ ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారు అప్సెట్ చేయగల విషయాన్ని తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలో గతంలో గురించిన కలల్లోనూ మునిగిపోవద్దు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడని సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంతమంది ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు సమయం అనేది దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలాగే అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక అభివృద్ధి కొత్త యాంగ్జైటీ పర్సనల్ని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలకు రేగకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలబోతున్నారనే ఆలోచనలకి మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. మకర రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాల్లో, వివాహ జీవితం, వృత్తి జీవితం అంత మిశ్రమంగా ఉన్నాయంటే కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి గంగాజలం చిలకరించడం వల్ల కుటుంబంలో శాంతి మరియు ఆనందం కొనసాగించండి. అలాగే అప్రయత్నంగా జరిగేటువంటి ఈ యొక్క పొరపాటు, వారిలో విన్నటువంటి మోసం కూడా మీరు గుర్తించలేనని గ్రహచారం ఇటువంటి ఇబ్బంది కలగజేస్తుంది. అది కూడా మీ యొక్క మాట రీత్యా. అవునండి, వింటుంది మీ నిజమే, సందేహం లేదండి. మీ యొక్క మాట తీరు వల్లనే ఇదంతా జరుగుతుంది. మానసిక ప్రశాంతత లేకపోయి ఉండవచ్చు. పొద్దున్నే ఏదో ఒక రకంగా నెగిటివిటీలో నిద్ర లేచి ఉండవచ్చు. మీ పనులకు పూనుకుని ఉండవచ్చు. మీరు మోసాన్ని కలుగజేయాలని వారికి లేకపోయినా సరే, వారు మాత్రం మీ యొక్క ఆలోచన, మీ యొక్క మాట తీరు వారికి అవకాశం ఇచ్చినండి. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉన్న ఏ రంగంలోనైనా సరే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే చేస్తారా చేయరా అంటూ ఎదురు చూసేవారు చాలామందే ఉంటారు. అటువంటి ఒక మిత్రుడే ఈరోజు శత్రువు కాబోతున్నాడు. వారికి అందిన అవకాశాలన్నీ ఉపయోగించుకొని మిమ్మల్ని శిక్షించబోతున్నారు. ఈ రోజున మీరు పరుషంగా మాట్లాడడం, అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయవద్దు. బయట వ్యక్తులతో గొడవ పడతారు, అవి ఇంటి బయట ముగిసిపోతాయి. కానీ ఈ రోజున మీ యొక్క మాట ధోరణి రీత్యా మీ యొక్క కుటుంబంలో చాలా వరకు కూడా
అలజడి చెలరేగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీకు అతిపెద్ద శిక్ష పడవచ్చు.